Welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. Guys, today's video వచ్చేసి nuts overload with ice cream చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో. సో ఎలా తయారు చేస్తామో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాదాం, కాఫీ పౌడర్, షుగర్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ డెకరేషన్ కోసం కొంచెం చెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్. సో ఇవే గైస్ ఇంగ్రీడియంట్స్. సో ఇది నేను రెస్టారెంట్లో టేస్ట్ చేశాను, నట్స్ ఓవర్లోడ్ విత్ ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా అనిపించింది. సో అందుకే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు కూడా. సో ఫస్ట్ అయితే ఒక మిక్సర్లో కాఫీ పౌడర్, షుగర్ అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుందాం. అండ్ ఇది లిక్విడ్ టెక్స్చర్లో వచ్చినా పర్లేదు, క్రీమీ టెక్స్చర్లో వచ్చినా కూడా పర్లేదు. అండ్ ఈ కాఫీ ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది నట్స్ ఓవర్లోడ్ విత్ ఐస్ క్రీమ్. అండ్ ఈ కాఫీలో కూడా కెఫెన్ ఉండడం వల్ల మనకు ఎక్కువగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది గైస్. ఇప్పుడైతే ఈ కాఫీ వల్ల కొన్ని బెనిఫిట్స్ చూద్దాం. ఈ కాఫీ ఫ్లేవర్ ఇందులో మనకి బ్రెయిన్కి బూస్టప్ ఇస్తుంది అండ్ 24 hours మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. అండ్ ఈ కాఫీ ఎక్కువ తీసుకోకూడదు. కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల మన స్కిన్కి యాక్ని అండ్ డీహైడ్రేషన్ అవుతుంది. సో గైస్ ఇది ఓపెన్ చేసి చూద్దాం. నేనైతే ఇది లిక్విడ్ ఫార్మాట్లోనే తీసుకున్నాను. మీరు క్రీమీ టెక్స్చర్లో కూడా చేసుకోవచ్చు. గైస్ నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. గైస్ ఈ బాదాం అండ్ వాటర్ మిలన్ నట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గైస్ ఈ బాదాం నట్స్లో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉన్నాయి. సో వైటమిన్ ఈ అండ్ ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వాటర్ మిలన్ సీడ్స్ హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది గైస్. అండ్ హై ఎనర్జీ వాల్యూస్ కూడా ఉంటాయి. అండ్ ఇది నర్వస్ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ మిలన్ సీడ్స్లో వైటమిన్స్ కూడా ఉన్నాయి, జింక్, పొటాషియం అండ్ మెగ్నీషియం. నెక్స్ట్ అయితే ఒక ఎంటీ బౌల్లో 3 స్కూప్ ఆఫ్ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ వేసుకుందాం. గైస్ నేనైతే డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా, మీరు బాదం ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు, రెండు ఒకటే టేస్ట్ వస్తాయి. అండ్ ఈ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్లో ఎనర్జీ 220 క్యాలరీస్ ఉంటుంది అండ్ ఫ్యాట్ 7.6 grams అండ్ ప్రోటీన్ 4 grams ఉంటుంది అండ్ కార్బోహైడ్రేట్స్ 23.6 grams. ఈ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్లో కాల్షియం, పొటాషియం అండ్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఐస్ క్రీమ్లో కూడా వైటమిన్ ఏ, వైటమిన్ ఈ అండ్ B6 అండ్ B12 ఉంటుంది. అండ్ స్పెషల్లీ వైటమిన్ కే బ్లడ్ క్లాటింగ్కి ప్రివెంట్ చేస్తుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఈ ఐస్ క్రీమ్ గురించి. గైస్ 12 pounds ఆఫ్ మిల్క్లో 1 gallon ఐస్ క్రీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇన్వెంట్ చేసింది చైనాలో. ఇరాన్లో నూడిల్స్ ఐస్ క్రీమ్ చేస్తారంట. గైస్ ఈ డెజర్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ ఐస్ క్రీమ్లో నట్స్, బాదాం, వాటర్ మిలన్ సీడ్స్ మిక్స్ చేయడం వల్ల ఇది చాలా హెల్దీ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ డెజర్ట్ చేయాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గైస్ ఇలా ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఏదైతే కాఫీ మనం బ్లెండ్ చేసుకున్నామో అది దీనిపైన వేసుకోవాలి. సో కాఫీ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గాయస్ చాలాసేపు ఇది కాఫీ బ్లెండ్ చేస్తే అప్పుడు క్రీమీ టెక్స్చర్లో ఫామ్ అవుతుంది. మీరు స్కూప్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా లిక్విడ్ ఫార్మాట్లో వేస్తున్నాను. ఇలా కూడా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ నేను 2 tablespoon యాడ్ చేశాను, మరి కొంచెం లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. సో నట్స్ ఓవర్లోడ్ విత్ ఐస్ క్రీమ్ కాబట్టి మనకి నట్స్ తినేటప్పుడు చాలా తెలియాలి. సో నేను నట్స్ చాలా యాడ్ చేస్తున్నాను. సో ఇలా నట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మరి దీనిపైన కాఫీ యాడ్ చేద్దాము. సో ఓవరాల్గా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఈ ఐస్ క్రీమ్ హెల్తీని, అన్హెల్తీ కాదు గైస్. అండ్ ఈ వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం చేదుగా అనిపిస్తాయి.
ఫస్ట్లో తిన్నప్పుడు. అండ్ అలవాటైతే అలా ఏం అనిపించదు. స్టార్టింగ్లో తినే వాళ్ళకి కొంచెం చేదుగా అనిపించవచ్చు. గైస్, ఎవరైనా వెయిట్ లాస్ కోసం చూస్తుంటే డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్కి ఇవి బాదం తినండి. సో వితిన్ 2-3 మంత్స్లోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇవి పీల్ ఆఫ్ చేయకుండా తినాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డెకరేషన్ కోసం 2 చెర్రీస్ యాడ్ చేస్తున్నాను దీనిపైన. ఒక డేలో 10-15 చెర్రీస్ తీసుకోవచ్చు ఒక పర్సన్. అండ్ ఈ చెర్రీస్ కూడా చాలా మంచిది మన హెల్త్కి. గైస్, ఈ చెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ చెర్రీస్లో. అండ్ ఈ చెర్రీస్ తినడం వల్ల మన స్కిన్ చాలా గ్లో వస్తుంది గైస్. ఈ చెర్రీస్ తినడం వల్ల బోత్ మెన్ అండ్ ఉమెన్కి ఈస్ట్రోజన్ ఇంప్రూవ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. ఈ చెర్రీస్ తినడం వల్ల హార్ట్ డిసీజెస్ తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఈ చెర్రీస్ హార్ట్కి చాలా మంచిది. ఓవర్ 84,000 పీపుల్ వాళ్ళ డైట్లో ఈ చెర్రీస్ ఎక్కువగా తింటున్నారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి గైస్. సో డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. సో గైస్, నట్స్ ఓవర్లోడ్ విత్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉంది గైస్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రూట్స్ ఓవర్లోడ్ విత్ ఐస్ క్రీమ్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక డెజర్ట్ చేసి చూపిస్తాను. సో that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.